చూడండిమా, ఈరోజు మనము ఇమ్యునోగ్లోబులిన్ జి నిర్మాణము, దాని విధులను గురించి తెలుసుకున్నాం నాన్న. ఈ ఇమ్యునోగ్లోబులిన్ జి అనేది ఇమ్యునోగ్లోబులిన్లో 5 ఇదొక రకం నాన్న. ఇమ్యునోగ్లోబులిన్ జి అనేది ఈ ఇమ్యునోగ్లోబులిన్ జీకి అణుభారం ఎంత ఉంటుంది అంటే 1,50,000 అణుభారం ఉంటుంది. ఇది మోనోమర్ రకానికి చెందినది. మోనోమర్ అంటే మీకు తెలుసు కదా, ఒకటే ఉంటుంది స్ట్రక్చరు, 5 అట్లా 2 అట్లా కనపడదు అనమాట. ఒకే స్ట్రక్చర్ లాగా మీకు కనిపిస్తుంది వై షేప్లో. సీరంలోని ఇమ్యునోగ్లోబులిన్లలో ఇది సీరంలో ఇమ్యునోగ్లోబులిన్లు 100% ఉన్నాయి అనుకుంటే ఆ 100%లో ఇదే 75% ఆక్యుపై చేసేసి ఉంటుంది. ఓకేనా. ఇవి సెకండరీ రెండవసారి సేమ్ అదే డిసీజ్ వస్తుంది చూడండి, రెండవ సంక్రమణ. ఓకేనా. సెకండరీ ట్రాన్స్మిషన్లో ఎక్కువగా ఇలాంటి ఇమ్యునోగ్లోబులిన్స్ మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. అంటే రెండవసారి ఒకే రకమైనటువంటి జబ్బు మొదటిసారి వచ్చి మళ్ళీ రెండవసారి వస్తుంది చూడండి, అలాంటి సమయంలో ఈ ఇమ్యునోగ్లోబులిన్ జి అనేది ఉత్పత్తి అయ్యేసి మనకు వ్యాధి రానియకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. కావున ఈ సంక్రమణకు ఇది ఏం చేస్తుంది, వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది కదా. సంక్రమణ అంటేనే ఏంటి అంటే డిసీజ్ రావడము అని అర్థం. డిసీజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమవుతుంది, ఇది ఇమ్యునోగ్లోబులిన్ జి అనేది ఉత్పత్తి అయిపోయేసి పోరాడుతూ ఉంటుందన్నమాట. జరాయువు ద్వారా ఏదైనా సరే ఈ జరాయువు ద్వారా లోపలికి పోతే కనుక పిండంలోకి చేరి పిండం ఏవి ఇమ్యునోగ్లోబులిన్ జి అనేటివి తల్లి నుంచి జరాయువు ద్వారా ప్లెజెంటా ద్వారా ఫీటస్లోకి అంటే బిడ్డలోకి చేరేసి 1 నెల వరకు ఇమ్యునోగ్లోబులిన్స్ శరీరంలో అలాగే ఉండిపోతాయి అన్నమాట. ఆ 1 నెల తర్వాత ఆ శరీరంలో ఉండే పిల్లజీవి అది మళ్ళీ ఉత్పత్తి చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇంకా ఈ శిశువు ఎప్పుడైనా సరే డెలివరీ అయిన తర్వాత ఈ తల్లిపాలలో కూడా ఎక్కువగా ఈ ఇమ్యునోగ్లోబులిన్ జి రకానికి సంబంధించినటువంటి ఇమ్యునోగ్లోబులిన్ జి అనేటటువంటివి ప్రతిరక్షకం అవి ఉంటాయన్నమాట తల్లిపాలలో కూడా. అందుకే తల్లిపాలను పట్టించాలి పిల్లలకు అంటూ ఉంటారు. అలాగే రక్తనాళిక కుడ్యం అంటే బ్లడ్ వెజల్ ఉంటుంది కదా, లేదా బ్లడ్ వెజల్ ఉంది కదా నాన్న, ఆ బ్లడ్ వెజల్ బాల్స్ అన్నమాట. ఈ రక్తనాళిక కుడ్యము ద్వారా పరినాళి కుహరాలను చేరి బ్యాక్టీరియల్ విష పదార్థాల నుండి ఇతర రక్త సంబంధమైనటువంటి ఈ సంక్రమణల నుంచి కూడా రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇవి రక్తనాళం ద్వారా పోయేసి ఏదైనా సరే శరీరంలో ఉండే పరినాళ కుహరాలు ఉంటాయి కదా, ఆ పరినాళ కుహరాలను చేరేసి ఒకవేళ అక్కడికన్నా బ్యాక్టీరియా ఉంటే కనుక ఆ బ్యాక్టీరియా అక్కడ ఉండే కణాలని నాశనం చేస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇది అక్కడికి వెళ్ళేసి రక్తనాళం ద్వారా ఎక్కడైతే బ్యాక్టీరియా అని ఉందో అక్కడికి వెళ్ళిపోయేసి వాటిని చంపడము అలాంటివి కూడా చేస్తూ ఉంటుంది అనమాట. అలా చంపడం వల్ల కూడా శరీరము రక్షించబడుతుంది అనమాట. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ జీతో ఆవరించబడినటువంటి జీవ మాక్రోఫేజ్ కణాలు, మాక్రోఫేజ్ సెల్స్ ఉంటాయమ్మా మన శరీరంలో. ఈ మాక్రోఫేజ్ కణాలను వాటి యొక్క ఎఫ్సి గ్రాహకాల ద్వారా ఇవేం చేస్తాయి అంటే ఆకర్షిస్తాయి. ఇప్పుడు నేను మీకు ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ లేదా ప్రతిరక్షకాలకి యొక్క నిర్మాణం గురించి మీకు చెప్పాను. వై షేప్లో ఉంటుందనేసి కొంత భాగం వరకు ఎఫ్సిని, ఇంకొంత భాగాన్ని ఎఫ్ఏబి ప్రాంతం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎఫ్సి గ్రాహకాలు ఉంటాయి కదా, ఆ ఎఫ్సి గ్రాహకాలకు ఆకర్షణ స్వభావం ఉంటుందన్నమాట. ఈ ఆకర్షణ స్వభావం వల్ల ఏం చేస్తుంది అంటే ఆకర్షించేసి ఆ బ్యాక్టీరియాలు కానీ ఏవైనా సరే ఇమ్యునోగ్లోబులిన్ జి యొక్క ఎఫ్సి గ్రాహకాలు ఆకర్షించి వాటిని చంపుతూ ఉంటాయి అన్నమాట. అలా చంపేస్తూ ఉంటాయి. అందుకే దీన్ని బ్యాక్టీరియా ప్రతిరక్షక సంక్లిష్టములు కూడా సంపూరక కారకములు ప్రేరేపించడం ద్వారా కూడా పాలిమార్ఫో న్యూక్లియర్ ఫాగోసైటిక్ కణాలను కూడా ఆకర్షించి ఇలాంటి భక్షక క్రియను చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఫోటోఫాగి, దీన్నే ఏమంటారంటే ఫాగోసైటోసిస్ అనమాట. ఇలా ఫాగోసైటోసిస్ కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ యొక్క లక్షణాలను కనుక చూస్తే ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ యొక్క లక్షణాలు ఫస్ట్ చూడండి. ఈ ఇమ్యునోగ్లోబులిన్ జి అనేది 1,50,000 డాల్టన్ల అణుభారం కలిగి ఉంటుంది. ఇది మోనోమర్.
ఇది సీరంలో 75% ఇదే ఆవరించేసి ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా ఒకే రకమైనటువంటి వ్యాధి రెండోసారిగా వస్తే ఆ సంక్రమణలో ఇది ఉత్పత్తి అయిపోయి మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది అనమాట. అలాగే తల్లిపాల ద్వారా జరాయి ద్వారా పిల్లలకు కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అలాగే చూడండి, ఈ ఇమ్యునోగ్లోబులిన్ లక్షణాలు చూస్తే కనుక ఈ ప్రతిరక్షకము లేదా ఇమ్యునోగ్లోబులిన్ ఏదైనా అనొచ్చు. ఈ ప్రతిరక్షకానికి మరో పేరే ఇమ్యునోగ్లోబులిన్. ప్రతిరక్షకాన్ని ఇంకోలాగే ఏం పిలుస్తాము అంటే ఇమ్యునోగ్లోబులిన్ అని కూడా పిలవచ్చు అనమాట. దేహంలో 5 రకాల ప్రతిరక్షకాలు ఉంటాయి. మన దేహంలో ఎన్ని రకాలు? 5 రకాల ప్రతిరక్షకాలు ఉంటాయి. ముఖ్యంగా మీకు తెలిసే ఉంటుంది ఇది. అది ఏంటి అంటే ఇమ్యునోగ్లోబులిన్ జి, ఇమ్యునోగ్లోబులిన్ ఎం, ఇమ్యునోగ్లోబులిన్ ఏ, ఇమ్యునోగ్లోబులిన్ ఈ, ఇమ్యునోగ్లోబులిన్ డి. ఇలా 5 రకాలు ఉన్నాయన్నమాట మన శరీరంలో ప్రతిరక్షకాలు లేదా ఇమ్యునోగ్లోబులిన్స్. ఇవి వాటి ప్రాథమిక నిర్మాణంలో వ్యత్యాసాన్ని కొంచెం నిర్మాణంలో కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయన్నమాట. ప్రతిదానికి కూడా లైట్ చైను, హెవీ చైను అనేసి ఉంటాయి. తేలికపాటి గొలుసులు ఉంటాయి, అలాగే భారీ గొలుసులు, హెవీ చైన్స్ కూడా ఉంటాయన్నమాట. మన శరీరంలో వేర్వేరు కణజాలాలు ఉన్నాయి కదా మన శరీరంలో. ఈ కణజాలాలు వివిధ రకాల ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తాయన్నమాట. మన శరీరంలో ఉండేటటువంటి కణజాలాలు కూడా కొన్ని రకాల ప్రతిరక్షకాలను కూడా ఉత్పత్తి చేస్తూ ఉంటాయన్నమాట. కావున ఇవి క్రియాశీలతలో కూడా రకరకాలుగా ఉంటాయి. వేరే వేరే కణజాలాల నుంచి ఉత్పత్తి అయ్యేటివి కాబట్టి వాటి అవి చేసే ఫంక్షన్స్ కూడా వేరువేరుగా ఉంటాయన్నమాట. ఇవి అతి సాధారణంగా వివరించబడేటటువంటి ప్రతిరక్షకాన్ని ఏమంటారంటే ఇమ్యునోగ్లోబులిన్ జి అంటారు. జనరల్గా ఇమ్యునోగ్లోబులిన్ ఏ టైపు అంటే మామూలుగా ఇమ్యునోగ్లోబులిన్ జి అనేస్తూ ఉంటారనమాట వీటిని. అలాగే ఈ ప్రతిరక్షకాలు ఉన్నాయి చూడండి. ఈ ప్రతిరక్షకాలతో సంధానం అంటే బైండింగ్ చెంది ఈ ప్రతిజనకాలను ఏం చేస్తాయి? నిర్వీర్యం చేస్తాయి. అంటే యాంటీజెన్ని ఏం చేస్తాయి అంటే ఇవి నిర్వీర్యం చేస్తాయి. నిర్వీర్యం చేయడము అంటే ఏంటంటే అవి లేకుండా వాటి యొక్క ఫంక్షన్ ఏం చేస్తాయి అంటే ఇన్యాక్టివ్ చేయడం అనమాట. అవి ఏం పనికి రాకుండా అవి వాటిని చంపవు, కానీ వాటి ఫంక్షన్ అవనీయకుండా చూస్తాయన్నమాట. అలాగే ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి అంటే బ్యాక్టీరియా అలాంటివి ఏమన్నా లోపలికి ఎంటర్ అయితే కనుక వాటిని ఏం చేస్తాయంటే బ్రేక్ చేస్తాయన్నమాట. అలాగే ఫాగోసైటాసిస్ కూడా చేస్తాయన్నమాట. అంటే భక్షక క్రియను కూడా చేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా. ఇంకా ఈ ఇక్కడ మన బాడీలో ఉండేటటువంటి హ్యూమరల్ ఇమ్యూనిటీలో కూడా ఈ యాంటీబాడీస్ మనకు చాలా రకరకాలుగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంటే శరీరం డ్యామేజ్ అవ్వకుండా చూస్తూ ఉంటాయన్నమాట. అంటే చూడండి, ఈ యాంటీబాడీస్కి ఇంకో నేమ్ ఏంటి? ఇమ్యునోగ్లోబులిన్స్ 5 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. జనరల్ మీకు తెలిసేది ఇది. ఇమ్యునోగ్లోబులిన్ జి, ఇమ్యునోగ్లోబులిన్ ఎం, ఇమ్యునోగ్లోబులిన్ ఏ, ఇమ్యునోగ్లోబులిన్ ఈ, డి. ఇలా 5 టైప్స్లో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇవి ఒక్కొక్క మన బాడీలో సెల్స్ టిష్యూస్ ఉన్నాయి కదా, ఆ కణజాలంలో ఒక్కో చోట ఇవి సింథసిస్ అవుతాయి. కాబట్టి వాటి నేచర్ వేరేగా ఉంది కాబట్టి వాటి ఫంక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. జనరల్గా ఇమ్యునోగ్లోబులిన్ అంటే ఇమ్యునోగ్లోబులిన్ జి గురించి చెప్తారనమాట ఎక్కువగా. ఓకేనా. ఇంకా ఈ యాంటీబాడీస్ ఉన్నాయి కదా, ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే యాంటీజెన్తో బైండ్ అయ్యేసి యాంటీజెన్స్ని నిర్వీర్యం చేస్తాయంటే ఇన్యాక్టివ్గా చేస్తాయన్నమాట. వాటి ఫంక్షన్ అవి ఇన్ఫెక్ట్ అవ్వనీయకుండా చేస్తాయి అనమాట. ఆ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోతాయి. ఓకేనా. ఇంకా అలా చేసేసిన తర్వాత ఒక్కొక్కసారి ఏం చేస్తాయి అంటే ఇన్యాక్టివ్ చేసిన తర్వాత వాటిని బ్రేక్ చేసి చంపేసి ముక్కలుగా చేసి ఫాగోసైటాసిస్ అంటే తినేయడం, భక్షణ క్రియను చేస్తూ ఉంటాయన్నమాట. ఇంకా హ్యూమరల్ ఇమ్యూనిటీలో కూడా ఈ యాంటీబాడీస్ మన బాడీలో ఉండే ఏవైనా ఫారెన్ బాడీస్ అంటే మైక్రో ఆర్గాన్స్ కానీ బ్యాక్టీరియాస్, వైరస్ ఇవి ఏమన్నా ఉంటే కూడా చంపుతూ ఉంటాయన్నమాట. అలాగే చూడండి, ఇక్కడ మనకి ఈ యాంటీబాడీస్ లేదా ఇమ్యునోగ్లోబులిన్స్ ఏంటి అంటే మార్పు
చెందగలుగుతాయి అన్నమాట. అంటే కొంచెం చేంజ్ అవుతాయి అన్నమాట, వాటి నేచర్ కూడా చేంజ్ అవుతాయి, వాటి అలా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. బాడీలోకి ఏవైనా సరే ఎంటర్ అయినటువంటి ఈ యాంటీజెన్స్ ఉంటాయి కదా, ఈ యాంటీజెన్స్ బాడీలోకి ఎంటర్ అయితే కనుక వాటిని చంపే ప్రాసెస్లో ఆ ప్రాసెస్లో ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేటివి సింథసిస్ అవుతాయి అన్నమాట. వాటిని చంపడం కోసము ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేటివి సింథసిస్ జరుగుతాయి అన్నమాట. ఇంకా ఈ ఇమ్యూనిటీలో మన బాడీలో ఈ యాంటీజెన్ ఉంచుడండి. ఈ యాంటీజెన్తో ఏదైనా సరే ఈ యాంటీబాడీ సీరంలోకి, అంటే బ్లడ్ సీరం ఉంది కదా, ఆ సీరంలోకి చేర్చేసి ట్రాన్స్పోర్ట్ చేసేసి నిర్దిష్టంగా పనిచేస్తాయి అన్నమాట. అంటే మన బాడీలో ఎక్కడన్నా ఉన్ని అవి తీసుకొచ్చి సీరంలోకి తీసుకొస్తాయి అన్నమాట. యాంటీజెన్స్ని యాంటీబాడీస్ ఏం చేస్తాయి, మన సెల్స్లో ఉండేటవన్నీ కలెక్ట్ చేసి సీరంలోకి వచ్చి తీసుకెళ్ళి అక్కడ పెడతాయన్నమాట. ప్రతి యాంటీబాడీకి ఒక మోనోమర్ ఉంటుంది. కొన్నిటికి మోనోమర్ ఉంటుంది, కొన్నిటి అంటే 5 పెంటామర్ ఉందనుకో, వాటికి మోనోమర్ కూడా ఉన్నట్టే కదా. అలాగే డైమర్ ఉండిందనుకో, దానికి కూడా మోనోమర్ ఉంటేనే కదా మోనోమర్, అలాంటి ఇంకో మోనోమర్ కలిసే కదా డైమర్ అవుతుంది. అంటే ప్రతిదానికి మోనోమర్ ఉంటుంది అని అర్థం. ఓకేనా. దీంట్లో మెయిన్గా 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి, మీకు తెలిసిండేది. వీటిలో 2 హెవీ చైన్స్, 2 లైట్ చైన్స్ అనమాట. ఇవి రెండు కూడా ఏం జరుగుతాయి అంటే డైసల్ఫైడ్ బాండింగ్తో అటాచ్ అయి ఉంటాయి అనమాట. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ స్ట్రక్చర్లో అంటే పరిమాణంలో కానీ, అలా అంటే క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ మోనోమర్ నెంబర్లో డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చరు, ఒక్కో టైప్ ఆఫ్ క్వాలిటీ, ఒక్కో టైప్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది. అన్నీ ఒకే రకమైన ఫంక్షన్ చేయవు, అన్నీ ఒకే రకమైన స్ట్రక్చర్ ఉండవు, అలా అన్నమాట. ఒక్కొక్కసారి బ్లడ్ మనకు ఏదైనా సరే గాలి తగిలితే ఏమవుతుంది, క్లాట్ అవుతుంది కదా, బ్లడ్ క్లాట్ అవుతుంది కదా. ఆ తర్వాత మనకు అక్కడ చిన్న సన్నగా వైట్ కలర్లో ఉండే ఫ్లూయిడ్ లాంటిది రిలీజ్ అవుతుంది కదా, అదే ఏంటి అంటే సీరం అనమాట. ఈ ఏదైనా సరే మన బాడీలో ఈ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఆ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్తో కలిసి బ్లడ్ అనేది ఏమవుతుంది, క్లాట్ అవుతుంది అనమాట. అలాగే మన బ్లడ్లో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఆ కొన్ని ఫ్యాక్టర్స్ ఎక్కడ ఉంటాయి మెయిన్గా అంటే ప్లాస్మాలో ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ యాంటీబాడీస్ ఉంటాయి కదా, ప్రతిరక్షకాలు ఉంటాయి కదా, ఈ యాంటీబాడీస్ సీరంలో ఎక్కువగా యాంటీజెన్తో పోరాడడం జరుగుతుంది అనమాట. ఈ సీరంలో ఉండే ఇమ్యునోగ్లోబులిన్స్తో పాటు ఇంకా ఎక్కువ ప్రోటీన్స్ కూడా ఇక్కడ ఫిక్స్ అయి ఉంటాయి అనమాట. ప్రోటీన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయమ్మా. కానీ ఏదైనా సరే ప్రతిరక్షకాలు అంటే యాంటీబాడీస్ మాత్రము గామా గ్లోబులిన్ భాగంలోనే కనిపిస్తుంట. అంటే ఏదైనా సరే ఇప్పుడు మనము ఒక యాంటీబాడీస్ని కానీ లేదా ఒక ఇమ్యునోగ్లోబులిన్స్ని కానీ మళ్ళీ డివిజన్ చేస్తారు కదా, గామా, ఆల్ఫా, బీటా అని. అంటే ఎక్కువగా ఈ గామా భాగంలోనే అతుక్కుంటాయి అని అర్థం అనమాట. ఇంకా ఇమ్యునోగ్లోబులిన్ల యొక్క బయోకెమికల్ నేచర్ గురించి చూస్తే కనుక, జీవరసాయన స్వభావం గురించి కనుక చూస్తే, ఈ ఇమ్యునోగ్లోబులిన్ను పప్పైన్తో కనుక కలిస్తే, ఒకవేళ ఇమ్యునోగ్లోబులిన్స్ పప్పైన్ అనే సబ్స్టాన్స్తో పదార్థంతో కలిసిందనుకో, అప్పుడు ఏమవుతాయి, ఇది ముక్కలు ఓకేనా, ఆ ముక్కలు అవుతాయి అన్నమాట. ఆ ముక్కలు ఏమవుతుంది అంటే కార్బాక్సీ మిథైల్ సెల్యులోజ్ పైకి చేరిస్తే ఆ ముక్కలని ఫస్ట్ ఏంది, ఇమ్యునోగ్లోబులిన్ పప్పైన్తో కనుక కలిస్తే అదొక సబ్స్టాన్స్ పదార్థం సొల్యూషన్ అనుకోండి. ఆ పదార్థం ఇమ్యునోగ్లోబులిన్స్తో కనుక కలిస్తే ఏమవుతుంది, ఇమ్యునోగ్లోబులిన్స్ ముక్కలు అవుతుంది. ఆ ముక్కలు అయ్యేదాన్ని కార్బాక్సీ మిథైల్ సెల్యులోజ్ పైకి కనుక చేరిస్తే మెయిన్ కొన్ని కలిసిపోయేసి మెయిన్గా మూడుగా డివైడ్ అవుతాయి అన్నమాట. కొన్ని కలిసిపోయి 3 కేటగిరీస్గా అక్కడ డివైడ్ అవుతాయి అన్నమాట. వీటిలో ప్రతి క్లాస్కి సంబంధించి అంశానికి సంబంధించి 550,000 డాల్టన్స్ ఉంటాయి. అందుకే మనం ఏం చెప్పాను నేను, ఇమ్యునోగ్లోబులిన్ జీకి 1,50,000 డాల్టన్స్ ఉంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక ముక్కకు 50,000 డాల్టన్లు అనుకో, అట్లా 3 ముక్కలు అవుతాయి అని చెప్పుకున్నాం కదా. 50 + 50,000 + 50,000 + 50,000 1,50,000 అయింది కదా దాని
మాలిక్యులర్ వెయిట్ అణుభారం. ఓకేనా, అర్థమైందా? ఇంకా ఈ యాంటీబాడీస్లో అంటే ఇమ్యునోగ్లోబులిన్లో మెయిన్గా 2 బైండింగ్ సైట్స్ ఉంటాయి. అది కూడా 2 యాంటీజెన్ బైండింగ్ సైట్స్ ఉంటాయమ్మా. అవి ఆ 2 యాంటీజెన్ బైండింగ్ సైట్స్ ఉంటాయి జనరల్గా. ఇంకా మెయిన్ ఏంటి అంటే 8000 డాల్టన్స్ మాలిక్యులర్ వెయిట్తో ఉండి ఈ యాంటీజెన్ ఉంటుంది కదా, ఈ యాంటీజెన్స్తో కూడా ఒక్కొక్కసారి ఇవి బైండ్ అవుతాయి అన్నమాట. ఏదైనా తక్కువ టెంపరేచర్ ఉందనుకో, ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ ఏమవుతాయి అంటే క్రిస్టలైజేషన్ అయిపోతాయి, అంటే స్ఫటికాలుగా ఏర్పడిపోతాయి అన్నమాట. ఓకేనా, టెంపరేచర్ మరీ తగ్గిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతాయి ఇమ్యునోగ్లోబులిన్స్ క్రిస్టల్గా ఫామ్ అయిపోతాయి అన్నమాట. కావున దీన్ని క్రిస్టలైజేషన్ ఫంక్షన్ అంటారు అనమాట. ఓకేనా, ఇంకా ఈ ఇమ్యునోగ్లోబులిన్ను పెప్సిన్ అనేది ఏంటి, అదొక ఎంజైమ్. పెప్సిన్తో కలిస్తే కనుక ఒక పెద్ద ముక్కలాగా ఏర్పడుతుందంట. అంటే 3 ముక్కలుగా 3 పార్ట్స్గా డివైడ్ అవ్వకుండా ఒకటేగా అలాగే ఉంటుందన్నమాట. ఇది 2 యాంటీజెన్ను బైండింగ్ చేసేటటువంటి బైండింగ్ సైట్స్ని కలిగి ఉంటుందన్నమాట. ఇలా ఒక ముక్కగా ఒకే ఒక ముద్దగా ఫామ్ అయితే కనుక ఎప్పుడు ఫామ్ అవుతుంది అలా పెప్సిన్తో కనుక అది యాడ్ అయితే. ఓకేనా, ఇమ్యునోగ్లోబులిన్ దీనికి మెయిన్గా 2 ఆర్మ్స్ ఉంటాయమ్మా. 2 ఆర్మ్స్ ఉంటాయి. అదే ఏంటి అంటే FAB FC 2 రకాలుగా చెప్పుకోవచ్చు, 2 భాగాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా ఇమ్యునోగ్లోబులిన్ మెకాప్టో ఇథనాల్ అనేటటువంటి సబ్స్టెన్స్, అది కూడా ఒక సొల్యూషన్ లేదా అది ఒక కెమికల్ అనుకోండి. ఆ కెమికల్తో కన్నా బైండ్ చేసినా అనుకో డైసల్ఫైడ్ బాండింగ్స్ ఉంటాయి కదా వాటికి, ఈ హెవీ చైను అలాగే హెవీ చైను ఇంకో చైను తేలికపాటి గొలుసులు ఉంటాయి కదా, ఇవేమవుతాయి అంటే వాటి మధ్య డైసల్ఫైడ్ బాండ్ ఉంటుంది కదా, ఆ డైసల్ఫైడ్ బాండ్ అనేది ఏమవుతుంది అంటే క్షీణిస్తుందంటే ఆ బాండ్ లేకుండా వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఆల్కలైట్ కన్నా చేస్తే దాన్ని మళ్ళీ డైసల్ఫైడ్ బాండ్స్ అనేటివి ఏర్పడవన్నమాట. ఆ రెండింటి మధ్య అంటే లైట్ చైన్స్ హెవీ చైన్స్ మధ్యలో డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి కదా, దానికి మెర్కాప్టో ఇథనాల్ కన్నా కలిస్తే ఈ డైసల్ఫైడ్ బాండ్స్ రిమూవ్ అయిపోతాయి. మళ్ళీ ఆల్కలైట్ చేసినా కూడా ఆ బాండ్స్ అనేటివి ఫామ్ అవ్వవు అనమాట, మళ్ళీ అలాగే ఉండిపోతాయి అనమాట. ఈ పాలీపెప్టైడ్ చైన్స్ ఇమ్యునోగ్లోబులిన్ మెయిన్గా చూడండి 2 టైప్స్గా కూడా ఉంటాయి. ఇంకోసారి అవి ఏంటి అంటే ఒక చైన్ ఎలా ఉంటుందంటే 20,000 డాల్టన్ మాలిక్యులర్ వెయిట్ కలిగి, అలాగే ఈ లైట్ చైన్ ఇంకొకటి భారీ చైన్ 5,000 డాల్టన్స్ మాలిక్యులర్ వెయిట్ అణుభారం కలిగి ఉంటుందన్నమాట. ఈ రెండింటి యొక్క కాన్సన్ట్రేషన్ గాఢత మోనోమెరిక్ స్వభావం ఉండేటటువంటి ఇమ్యునోగ్లోబులిన్ అణువుతో రెండు హెవీ చైన్స్ 2 లైట్ చైన్స్ లాగా చెప్పుకోవచ్చు అనమాట దీన్ని. అలాగే ఈ ప్రోటియోలైటిక్ ప్రాసెస్ ఉంది కదా, దీంట్లో ఈ హెవీ చైన్ అలాగే లైట్ చైన్స్లో కొంత భాగం ఏమవుతుంది అంటే FAB భాగంతోనూ మిగిలిన భాగము FC ఏరియాతోనూ కూడా కలిసి ఉంటుంది అనమాట. అంటే ఈ హెవీ చైన్ కావచ్చు లైట్ చైన్ కావచ్చు FABతోనూ అండ్ FC ఏరియాతో కూడా ఇది కలిసి ఉంటుంది అనమాట. ఇంకా ఇమ్యునోగ్లోబులిన్లో చూస్తే కనుక ఈ సీరం ఉంది కదా, సీరంలో ఉండేటటువంటి ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ కొంచెం డిఫరెన్స్గా ఉంటాయంట మిగతా సెల్స్లో టిష్యూస్లో ఉండే వాటితో కనుక కంపేర్ చేస్తే. వాటి మాలిక్యులర్ వెయిట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుందన్నమాట. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ యాంటీజెన్స్కు నిర్దేశితమై ఉంటాయి. అంటే ఏంటి, ఒకదానికి ఒకటే పనిచేయాలి అట్లా నిర్దేశితమై ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ డిఫరెన్సెస్ వలన ఏమవుతుంది అంటే ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ కొద్దిగా కెమికల్ నేచర్ని కూడా ఉంది, అంటే దానికి సంబంధించిన దాంతోనే బైండ్ అవుతుంది అని ఉంది. దానివల్ల దీంట్లో కొద్దిగా కెమికల్ నేచర్ కూడా ఉంది అని అర్థమవుతుందంట దీన్ని బట్టి. అలాగే మల్టిపుల్ మయోలోమాతో ఉండేటటువంటి ఇది ఒక డిసీజ్ అనమాట. మల్టిపుల్ మయోలోమా అనే డిసీజ్ ఉండేటటువంటి వాళ్ళ యూరిన్లో ఎక్కువగా లైట్ చైన్స్ని ఎక్కువగా రిలీజ్ చేసేస్తూ ఉంటారంట. అంటే అమైనో యాసిడ్స్ని ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటారనమాట.
ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ బెన్సిజన్ ప్రోటీన్స్ అంటారు. ఓకేనా. ఇలా బయటకు రిలీజ్ అయిపోయేటటువంటి ఈ లైట్ చైన్స్ రిలీజ్ అయిపోయేటటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ని ఏమంటారు అంటే బెన్సిజన్ ప్రోటీన్స్ అంటారనమాట. ఇంకా ఇమ్యునోగ్లోబులిన్స్ యొక్క యాక్టివిటీ చూస్తే కనుక ఇవి మెయిన్గా సెకండరీ ట్రాన్స్మిషన్ డిసీజెస్లో ఇవి ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఇమ్యునోగ్లోబులిన్ జీ అనేటివి అంటే రెండోసారి అలాంటి వ్యాధి రానికుండా పోరాడుతూ ఉంటుందన్నమాట. ఇది మెయిన్గా ప్లెజెంటా జరాయు నుంచి పిల్లలకి వెళ్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ G1 G3 అనేటటువంటి అంటే జీని మళ్ళీ టైప్స్గా డివైడ్ చేయొచ్చమ్మా. G1 G2 G3 G4 ఇలా 4 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఇమ్యునోగ్లోబులిన్ G1ని ఇలా 4 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఈ ఇమ్యునోగ్లోబులిన్ G1 G3 ఇది కాంప్లిమెంటరీ ప్రోటీన్స్. మీకు ఇది టాపిక్కే చెప్పినా నేను. కాంప్లిమెంటరీ ప్రోటీన్స్ చేసేటటువంటి ఫంక్షన్లో ఇది పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. ఓన్లీ ఇమ్యునోగ్లోబులిన్ G3 అయితే కనుక ఇది ఇన్ఫ్లమేషన్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంది. ఇంకా ఇమ్యునోగ్లోబులిన్ G1 G3 G4 ఇవి ప్లెజెంటా నుంచి ఫీటస్కి అంటే పిండానికి వెళ్ళిపోయేసి ఆ ఫీటస్కి ఇమ్యూనిటీని ఇస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ G1 G3 ఈ రెండు కలిసి ఎఫ్సి ఈ బైండింగ్ సైట్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏమవుతుంది అంటే ఈ యాంటీజెన్ని బైండింగ్ చేసేసి అప్సనైజేషన్ ప్రాసెస్ జరిపేస్తూ ఉంటుందన్నమాట. జరుపుతూ ఉంటుందన్నమాట. అప్సనైజేషన్కి యూజ్ అవుతూ ఉంటుంది అది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ యాంటీజెన్ ఉంది కదా, ఈ యాంటీజెన్లో ఉండేటటువంటి కొన్ని డిఫరెన్సెస్ని బేస్ చేసుకునేసి ఈ ఇమ్యునోగ్లోబులిన్ జీ అనేది ఇమ్యునోగ్లోబులిన్ జీలో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి అనేసి దీన్ని ఇలా ఇమ్యునోగ్లోబులిన్ G1 ఇమ్యునోగ్లోబులిన్ G3 ఇమ్యునోగ్లోబులిన్ G4 అట్లా 4 టైప్స్గా డివైడ్ చేస్తున్నారు. ఇమ్యునోగ్లోబులిన్ జీనే అయినా కూడా ఒక్కొక్కటి కొన్ని డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయంట. ఆ డిఫరెన్సెస్ని బేస్ చేసుకునేసి ఈ ఇమ్యునోగ్లోబులిన్ జీని 4 టైప్స్గా డివైడ్ చేశారు. 1 2 3 4 అనేసి. ఓకేనా. ఇమ్యునోగ్లోబులిన్ G1 అని చెప్పుకున్నాం కదా, ఈ ఇమ్యునోగ్లోబులిన్ G1 బాడీలో ఎక్కువగా 65% ఉంటుంది. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ G2 23% ఉంటుందంట. ఇమ్యునోగ్లోబులిన్ G3 8%, ఇమ్యునోగ్లోబులిన్ G4 వచ్చి 4% ఉంటుంది. హైడ్రోజన్ బైండింగ్స్ ఉంటాయి కదా, వాటి మధ్య ఉండే డైసల్ఫైడ్ బాండింగ్స్ సంఖ్య ఎంత ఉంటుంది అంటే ఇమ్యునోగ్లోబులిన్ G1కు 2 ఉంటాయంట బైండింగ్ సైట్స్. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ G2కు 4 ఉంటాయి. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ G3కి 11 ఉంటాయి. ఇమ్యునోగ్లోబులిన్ G4కు 4 ఉంటాయి అన్నమాట. ఓకేనా. 4 ఉంటాయి. అలాగే చూడండి, ఇంకా ఈ సంపూరక స్థిరత్వం అంటే ఇది ఎక్కువగా స్టాబుల్గా ఉండే నేచర్ అయితే కనుక ఇమ్యునోగ్లోబులిన్ G అనేది అది స్థిరంగానే ఉంటుందంట. ఇమ్యునోగ్లోబులిన్ G2 అనేది అంత స్టాబుల్గా ఉండదంట ఇది. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ G3 స్టాబుల్గా ఉంటుందంట. ఇమ్యునోగ్లోబులిన్ 4 అనేది కూడా స్టాబుల్గా ఉండదంట. ఓకేనా. దీన్ని ఇలా చేయొచ్చు అనమాట. అలాగే చూడండి, ఇమ్యునోగ్లోబులిన్ G1 2 3 4 ఇవన్నీ కూడా ప్లెజెంటా నుంచి మదర్ నుంచి ప్లెజెంటాతో మదర్ నుంచి బేబీకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఏవి వెళ్తాయి? ఈ ఇమ్యునోగ్లోబులిన్ G టైప్స్కి సంబంధించి అన్నీ కూడా G1 G2 G3 G4 అన్నీ కూడా వెళ్తాయి అన్నమాట. ఓకేనా. ఇలా అన్నీ కూడా ప్లెజెంటా నుంచి బేబీకి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళేసి అక్కడ వాళ్ళకి రక్షణ ఇస్తాయన్నమాట. అలాగే చూడండి, ఈ ఇమ్యునోగ్లోబులిన్ జీలో ఎలక్ట్రోఫోరల్ మూమెంట్, అలాగే సెడిమెంటేషను, కోఎఫిషియంట్, అలాగే మాలిక్యులర్ వెయిట్ అనుభారము, వాటి బరువు, అలాగే ఈ చైన్స్ ఉన్నాయి కదా అవి, అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా మెయిన్గా వీటిని క్వాలిటీగా చెప్పుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా ఏవేవి? ఎలక్ట్రోఫోరల్ కదలిక, అలాగే సెడిమెంటేషన్, కోఎఫిషియంట్, మాలిక్యులర్ వెయిట్, వాటి వెయిట్, ఇవన్నీ కూడా వాటి యొక్క లక్షణాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇమ్యునోగ్లోబులిన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, M కానీ G కానీ A కానీ E కానీ D కానీ ఎన్ని ఉన్నా కానీ మళ్ళీ వాటిని ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా అంటే ఇమ్యునోగ్లోబులిన్ A అని అర్థం, గామా అంటే ఇమ్యునోగ్లోబులిన్ G అని అర్థం, డెల్టా అంటే ఇమ్యునోగ్లోబులిన్ D అని అర్థం. ఓకేనా.
ఓకేనా. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ మియో అంటే ఎమ్ అని అర్థం, ఇమ్యునోగ్లోబులిన్ ఎమ్ అని. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ ఈ అంటే ఎప్సిలాన్ అని అర్థం అనమాట. వాటి మనం షార్ట్ ఫామ్స్గా ఏ బి అట్లా ఏ జి ఎమ్ డిఈ అట్లా చెప్పుకున్నాం కదా. వాటి ఫుల్ ఫామ్ అనేది గామా, వాటి ఫుల్ ఫామ్ ఆల్ఫా గామా డెల్టా మ్యూ ఎప్సిలాన్ అని. అర్థమైందా? ముఖ్యంగా దీన్ని మొత్తం పిలవకుండా దాన్ని షార్ట్ ఫామ్ లాగా ఇమ్యునోగ్లోబులిన్ ఈ ఏ అట్లా చెప్పేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. వీటన్నిటికీ కూడా జనరల్గా హెవీ చైన్స్ అలాగే లైట్ చైన్స్ ఉంటాయి కదా. ఈ ఎక్కువగా ఈ లైట్ చైన్స్ కే టైప్కి సంబంధించి అంటే కప్పా టైపు అండ్ గామా టైప్కు సంబంధించి ఉంటుంది. ఎక్కువగా గామా టైపు అండ్ కప్పా టైప్కి సంబంధించి ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే ఈ హెవీ చైన్కు అలా లేదనమాట, ఒకటే టైప్గా ఉంటుంది. హెవీ చైన్లో అలాంటి డిఫరెన్సెస్ అనేటివి ఏవీ లేవన్నమాట. ఓకేనా. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ జి ఏఎండిఈ అని చెప్పుకున్నాం కదా. వీటి స్వెడ్జ్బర్గ్ విలువ అంటే స్వెడ్జ్బర్గ్ విలువ ఎంత ఉంటుంది అంటే ఇమ్యునోగ్లోబులిన్ జీకి 6.8 నుంచి 7 పాయింట్స్ వరకు ఉంటుంది. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ ఏ స్వెడ్జ్బర్గ్ వాల్యూ ఎంత ఉంటుందంటే 6 నుంచి 14 వరకు ఉంటుంది. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ ఎంకి స్వెడ్జ్బర్గ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 18 నుంచి 19 ఉంటుంది అనమాట. ఇమ్యునోగ్లోబులిన్ డికి 7, ఇమ్యునోగ్లోబులిన్ ఈకి 7.9 ఇలా ఉంటుంది అనమాట. ఇక కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ చూస్తే కనుక ఇమ్యునోగ్లోబులిన్ జీలో 2 or 3% ఉంటుంది. ఓకేనా. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ ఏలో 5 to 7% ఉంటుంది. ఇమ్యునోగ్లోబులిన్ ఎంలో 7 to 11% ఉంటుంది. ఇమ్యునోగ్లోబులిన్ డిలో 13% ఉంటుంది. ఇమ్యునోగ్లోబులిన్ ఈలో 11 to 12% ఉంటుంది. కార్బోహైడ్రేట్ వాటి పర్సంటేజ్ అనమాట. ఓకేనా, వాటి పర్సంటేజ్. అలాగే చూడండి ఇక్కడ మనకి వాటి ఫిజికల్ నేచర్ చూస్తే కనుక, భౌతిక రూపం చూస్తే కనుక ఇమ్యునోగ్లోబులిన్ జి అనేది మోనోమర్ అంటే ఒకటే వై షేప్లో కనిపిస్తుంది. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ ఏ కూడా మోనోమరే. ఇమ్యునోగ్లోబులిన్ ఎం మాత్రం పెంటామర్. ఓకేనా. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ డి వచ్చి మోనోమరే, ఇమ్యునోగ్లోబులిన్ ఈ కూడా మోనోమరే అనమాట. ఓకేనా. ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇమ్యునోగ్లోబులిన్ డి వచ్చి డైమర్గా కూడా చెప్తున్నారు నాన్న ఇక్కడ. అలాగే చూడండి వీటి పర్సంటేజ్ అంటే మన బాడీలో ఎంత పర్సంటేజ్ ఉంటాయి అనేది. ఇమ్యునోగ్లోబులిన్ జి అయితే కనుక 75% ఉంటుంది. ఇమ్యునోగ్లోబులిన్ ఏ 10%, ఇమ్యునోగ్లోబులిన్ ఎం 14%, ఇమ్యునోగ్లోబులిన్ డి 1%, ఇమ్యునోగ్లోబులిన్ ఈ 0.002%. అంటే తక్కువ ఏది ఉంటుంది అంటే మన బాడీలో ఇమ్యునోగ్లోబులిన్ ఈనే ఆ తక్కువ పర్సంటేజే. మరీ ఎక్కువ ఏమి ఉంటుంది అంటే ఇమ్యునోగ్లోబులిన్ జి ఎక్కువగా ఉంటుందన్నమాట, ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఇమ్యునోగ్లోబులిన్స్కి సంబంధించి గామా ఆల్ఫా న్యూ ఎప్సిలాన్ అని చెప్పుకున్నాం కదా. వీటిల్లో దీనికి సంబంధించి లైట్ చైన్స్ ఉంటాయి కదా. ఈ లైట్ చైన్స్ వాటి మాలిక్యులర్ వెయిట్, లైట్ చైన్స్ గురించి చూస్తే కనుక ఈ లైట్ చైన్స్లో ఇమ్యునోగ్లోబులిన్ ఈ లైట్ చైన్ వాటి మాలిక్యులర్ వెయిట్ 23 ఉంటుంది. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ ఏ లైట్ చైన్ మాలిక్యులర్ వెయిట్ కూడా 23నే. ఇమ్యునోగ్లోబులిన్ ఎం లైట్ చైన్ అంటే తేలిక గొలుసు అనుభారం, దీన్ని లైట్ చైన్ మాలిక్యులర్ వెయిట్ కూడా 23నే. డికి ఈకి కూడా 23నే లైట్ చైన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ అనమాట. ఓకేనా, 23నే ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి బరువు గొలుసుల స్థానం అంటే హెవీ చైన్కు ఎన్ని బైండింగ్ సైట్స్ ఉంటాయి అనేసి. ఇమ్యునోగ్లోబులిన్ జీకి 4, ఇమ్యునోగ్లోబులిన్ జీకి 4, ఇమ్యునోగ్లోబులిన్ ఎంకి 5, ఇమ్యునోగ్లోబులిన్ డికి 4, ఇమ్యునోగ్లోబులిన్ ఈకు కూడా 5 ఉంటాయన్నమాట. ఓకేనా. ఇది ఏంటి ఇమ్యునోగ్లోబులిన్స్ గురించి. మీకు ఇమ్యునోగ్లోబులిన్స్ ఈ మెయిన్గా ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ ఈ ఎక్కువగా ఈ యాంటీజెన్స్ ఏవైనా సరే టిష్యూస్లో కన్నా యాంటీజెన్స్ ఉంటే కనుక మాస్ట్ సెల్స్ ఏం చేస్తాయి అంటే మాస్ట్ సెల్స్ సర్ఫేస్ మీదకి పోయి సర్ఫేస్ మీద పైన లేదా రక్తం
అంటే బ్లడ్లో ఉండేటటువంటి బేసోఫిల్స్ కానీ అతుక్కుంటాయి అనమాట. ఈ మాస్ట్ సెల్స్ బేసోఫిల్స్కి, ఈ మాస్ట్ సెల్స్ ఏం చేస్తాయి, బేసోఫిల్స్కి సిగ్నల్స్ ఇస్తాయన్నమాట. సిగ్నల్స్ ఇచ్చి కొన్ని కెమికల్స్ని కూడా విడుదల చేస్తాయి ఈ మాస్ట్ సెల్స్. ఎగ్జాంపుల్స్ ఎలర్జీస్ కలుగుతాయి అనమాట అలా చేయడం వలన. ఓకేనా.